ఇవాళ నర్సరావుపేట పట్టణంలో పల్నాడు జిల్లా ముఖద్వారంలో మరి జేఎన్టీయూ కాలేజీలో జరిగే వన మహోత్సవ కార్యక్రమం మరి ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి వాతావరణం అనుకూలంగా లేకపోవడం వల్ల రాలేకపోయారు. మరి ఇటువంటి కార్యక్రమాన్ని వాయిదా వేయకుండా మరి జేఎన్టీయూ కాలేజీలో కాకుండా మన నర్సరావుపేట పట్టణంలో మరి మన ప్రముఖ నాయకులందరి చేత మొక్కలు నాటించడం జరిగింది. ఈ వన మహోత్సవం అనేది మరి ఎప్పుడు మొదలుపెట్టినా కానీ వర్షాకాలం వస్తుంది కాబట్టి వర్షాలు పడుతున్నాయి. అయినా కానీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. అందువల్ల ఇక్కడే అందరం కూడా మొక్కలు నాటడం జరిగింది. మరి నర్సరావుపేట పట్టణంలో మరి గుంటూరు రోడ్లో ఈ మొక్కలు నాటడం జరిగింది. కాబట్టి ఏదైనా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మరి జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని వారు ఇచ్చిన మాట ప్రకారం విజయవంతం చేయడం జరిగింది. మరి ఇంకోసారి మరి మా ప్రీతమ నేతలు ఇద్దరు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఇంకోసారి ఘనంగా చేసుకుందామని చెప్పి మరి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. కార్యక్రమంలో ఉంటుంది ప్రతి ఇంట్లోనూ ప్రతి వ్యక్తి ఒక చెట్టును పెంచాలి. ప్రతి వ్యక్తి ఒక చెట్టుని డొనేట్ చేస్తున్నాము, నేను ఈ సమాజానికి ఏమి చేశాము అనేది ముఖ్యం. ఒక చెట్టుని మనము కాపాడితే అది ప్రకృతిని కాపాడినట్టు. మనం ప్రకృతిని కాపాడితే అది అన్ని రకాలుగా ఆరోగ్యపరంగా చాలా ఉపయోగపడుతుందని మనం అనే మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. వన మహోత్సవ కార్యక్రమాన్ని సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఇద్దరు కూడా కలిసి నర్సరావుపేట నియోజకవర్గంలోని జేఎన్టీయూ కాలేజ్ ఆవరణలో పెట్టాలని అనుకోవటం, కానీ వాతావరణం సహకరించకపోవటం వల్ల అది జస్ట్ ఇప్పుడే క్యాన్సిల్ అయిందని చెప్పి ఎమ్మెల్యే గారి ద్వారా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా నాయకులిద్దరూ కూడా ఒక మంచి ఆలోచనతో ఈ రాష్ట్రంలో గతంలో ఏదైతే డీఫారెస్ట్ లాగా చేసేసి ఎక్కడికక్కడే కొట్టేసి పచ్చదనం లేకుండా చేశారో, మళ్ళా ఒక పునర్నిర్మాణంలో భాగంగా ఒక మంచి ఆలోచనతో ఇవాళ మొదలుపెట్టినటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచాలని చెప్పేసి ఒక ఆలోచనతో చేశారు. బళ్ళు బయట పెట్టాలి. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే ఒక స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచాలని చెప్పి ఆలోచన సీఎం, డిప్యూటీ సీఎం గారు చేశారో దాన్ని తర్వాత శ్రేణిలో ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, కింద ఉన్నటువంటి మాలాంటి నాయకులు కానీ ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. ఈ రోజున నర్సరావుపేటలో డాక్టర్ గారు, ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం క్యాన్సిల్ అవడం వల్ల వాళ్ళ ఆవరణలోనే మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. చాలా సంతోషించదగ్గ పరిణామం. ఎందుకంటే మామూలుగానే ఇదంతా చూస్తే చాలా మొక్కలతో నిండి ఉన్నది. అంటే డాక్టర్ గారికి కూడా మొక్కలను పెంచడంలో ఎంత శ్రద్ధ, ఆసక్తి ఉన్నది అనేది నిజంగా కనిపిస్తూ ఉన్నది. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో నర్సరావుపేట ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నర్సరావుపేట మొత్తం కూడా పచ్చదనాన్ని తీసుకొస్తారని చెప్పేసి ఒక నమ్మకంతో ఉన్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా పిలుపునిస్తున్నాం. ఖచ్చితంగా మనం ప్రతి ఇంట్లో ఒక 4-5 మొక్కల్ని శ్రద్ధగా తీసుకుని మన ఇంట్లో పిల్లల్ని ఏ రకంగా పెంచుతామో ఆ రకంగా పెంచితే ఈ రాష్ట్రం మళ్ళా సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పేసి అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా వన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జనసేన.